ఇక్కడ మగ్దలేని మరియ జీవితాన్ని గురించి మనం స్టడీ చేద్దాం. గత వారం మనం బేతనీ మరియ గురించి ధ్యానించాం. బైబిల్లో ఎంతమంది కొత్త నిబంధనలో మరియలు ఉండాలని చెప్పుకున్నాం? ఎంతమంది మరియలు ఉన్నా చెప్పుకున్నాం? 6 మరియలు ఉన్నారు. ఒకటి యేసు తల్లి అయిన మరియ, రెండవది క్లోపా భార్య అయిన మరియ, 3 బేతనీ మరియ, 4 మగ్దలేని మరియ, 5 జాన్ మార్కు తల్లి అయిన మార్కు సువార్త రాసిన మరియ, 6వది రోమా సంఘంలో పరిచర్య చేసిన మరియ, రోమా 12 16 6 కాబట్టి 6 మరియలు ఉన్నారు. 6 కూడా విశ్వాసులే. అది ఆశ్చర్యం ఉంటుంది. కాబట్టి గత వారం ఇంతకుముందు మనం కన్యామరి గురించి గతంలో ధ్యానం చేసుకున్నాం. గత వారం మరి బేతనీ మరి గురించి చూసుకున్నాం. ఈరోజు మగ్దలేని మరి గురించి చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనంలో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. కాబట్టి సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రజలు ఎక్కడున్నారో అక్కడికి మనం వెళ్ళాలి. యేసు ప్రభు ఆ రోజుల్లో ఆయన దేవుడైనప్పటికీ, దేవుని కుమారుడైనప్పటికీ, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరందరూ నా దగ్గరికి రండి, నేను సువార్త ప్రకటిస్తాను అని ఆయన చెప్పలే. శిష్యులందరినీ, జనాలందరినీ పోగు చేసుకుని రండి అని చెప్పలేదు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే గ్రామం పల్లె పల్లె ఆయన తిరిగాడు కదా. ఆయన ఎంతో శ్రమపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చునని వారితో చెప్పాను. ఎందు నిమిత్తం ఆయన బయలుదేరి వచ్చాడు అంటే సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరి నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి. సువార్త ద్వారా వారి ఆత్మలు రక్షించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే లూకా 8:1, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ వెంటనే అంటే ఆ పైన అంతకన్నా ముందు లూకా సువార్త 7వ అధ్యాయం, పాపాత్ములైన స్త్రీ పాపాలు క్షమించబడ్డాయి, ఆమె ఆత్మ రక్షించబడింది కనుక ఆలస్యం చేయకూడదు. ప్రభువుకున్న సమయం చాలా కొద్దిది. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయనకుంది. ఆ 3.5 సంవత్సరాల్లో ఎంత చేయాలో మ్యాక్సిమం అంత చేయాలి. కాబట్టి ఏ సమయాన్ని వ్యర్థం చేసేవాడు కాదు. సమయాన్ని చక్కగా ఉపయోగించుకునేవాడు. దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించారు. మనం కూడా ఇదే చేయాలి. దేవుని బిడ్డలంగా, రక్షణ పొందిన ప్రజలంగా మన యొక్క బాధ్యత ఏంటంటే నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ఖాళీగా ఉంటే దేవునికి మనం లెక్క చెప్పాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, సువార్త ప్రకటించబడిన భారము నా మీద మోపబడినది కదా. అది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24 చదువుతాం. అయితే దేవుని కృప సువార్తను గూర్చిన సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనటలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటించే విషయంలో ఈయన ఎంత మాత్రం కూడా తన ప్రాణాన్ని లెక్క చేయని వాడిగా ఉన్నాడు. ప్రభువు సువార్త నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం, రక్షణ పొందిన మనం ఏమిటంటే మనం సువార్త ప్రకటించాలి. అయ్యో నేను సువార్త ప్రకటించబడే నాకు శ్రమని పోవాలంటున్నాడు. సువార్త ప్రకటింపబడిన భారం నా మీద పడిపోవాలంటున్నాడు. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములకు ఎంతో సుందరములైనవి. యేసు ప్రభు వారి కనుక ఆ రోజుల్లో ఆయన గ్రామానికి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించకపోయి ఉంటే మరి ఎంతో నష్టం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రయాసం ద్వారా లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి పాదాలను భూమి మీద నడిచాడు. ఆయన ప్రయాసపడ్డాడు. ఒక సమరయ స్త్రీ కొరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అలసిపోయి కూర్చున్నాడు. ఒక జక్కయ్య కొరకు ఎరుకో మార్గం గుండా వెళ్ళాడు.
ఒక మత్తయిని ఆయన పిలిచాడు. ఒక పాపాత్మైన స్త్రీని రక్షించక కపెర్నహూముకు వచ్చాడు. చూసారు, యేసు ప్రభు వారి వ్యక్తిగత ఆత్మను రక్షించడానికి కొరకు ఒక్కొక్కరి కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. ఒకవేళ ఆ యేసు ప్రభు వారి సువార్త ప్రకటించబడకపోతే మరి జక్కయ్య రక్షించబడకపోయేవాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి వెతికి ఆత్మను రక్షించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆరంభంలో పడిపోయిన ఆదాము హవ్వలను తండ్రి అయిన దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. తిరిగి ఆదామును హవ్వను సమకూర్చాడు, వారి ఆత్మను రక్షించాడు. ఆ తర్వాత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. మూడవది, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా నశించిన ఆత్మను ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతికే దేవుడు, ఆయన సువార్త ప్రకటించేవాడు, ఆత్మల గురించి పరితాపం కలిగిన వాడు, ఆయన ఏడ్చేవాడు. అర్థమైందండి? ఆయన ప్రార్థన చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ద్వారా నశించిన ఆత్మల యొద్దకు సువార్త తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి దేవుని విడుదలంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలి. కాబట్టి సంచారము చేయుచుండగా 8వ అధ్యాయం లూకాసు వార్త మొదటి వచ్చిన వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా, మనమైతే చాలా మటుకు కంఫర్ట్ జోన్లో ఉన్నాం. మనం ఏంటంటే చాలా సుఖమైన పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టూరా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మనం మన పనులే మనం చూసుకుంటున్నాం. మరి పౌలు అంటాడు, యేసుక్రీస్తు కార్యాలను ఎవరినో చూడటం లేదు, ప్రతి వారిని తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు అని పౌలు అంటాడు. దేవుని బిడ్డలంగా మనం ఆ విధంగా ఉండకూడదు. ఇతరులకు సువార్త ప్రకటించాలి. నేను సువార్త ప్రకటించకపోతే, ఒక యేసు ప్రభు వారు మీరు ఆలోచించండి, ఆయన ఎరుకోక రాకపోతే చక్కగా నరకానికి వెళ్ళేది. ఆయన యాకోబు వద్దకు రాకపోయి ఉంటే సమరయ స్త్రీ నరకానికి వెళ్ళేది. ఆయన ఆ యొక్క కపెర్నహూములో లేఖని పిలవకపోతే ఆయన నరకానికి వెళ్ళేవాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు ఖాళీగా కూర్చోలేదు, ఆయన ఊర్లో ఆయన కూర్చోలేదు. కాబట్టి ఆయన ప్రజల వద్దకు వెళ్ళాడు. ఎవరి అవసరం ఉందో వారి వద్దకు వెళ్ళాడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు, వేలు చేశాడు. అర్థమైందండి? కాబట్టి మరణించిన వారిని సైతం లేపారు. యేసు ప్రభు వారు నడిచిన మార్గంలో మనం నడవాలి. మరి మనం కూడా ప్రార్థించాలి, మనం కూడా సువార్త ప్రకటించాలి. కాబట్టి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా చేయాలి. అంటే ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా చేయడం ఏమిటి? ఇదే, ఆయన సువార్త ప్రకటించాడు, మనం సువార్త ప్రకటించాలి. ఆయన క్షమించాడు, మనం క్షమించాలి. ఆయన ప్రేమించాడు, మనం ప్రేమించాలి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏమిటి ఆయన ఉంచిన మాదిరి అంటే, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఏమిటి ఆయన అడుగు జాడల్లో? ఆయన ఎట్లా జీవించాడో మనం అట్లా జీవించాలి. ఆయన ఏమి చేశాడో మనం అది చేయాలి. అది ఆయన ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లాగే ఉండాలి. 1 యోహాను 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడు మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు? ఆయన శిష్యులు ఆయన అనుసరించాలి. కాబట్టి డిసైపుల్ మీన్స్ ఫాలోవర్స్. అంటే యేసు ప్రభు వారి బోధలు అనుసరించాలి, ఆయన చెప్పినట్లు చేయాలి, ఆయన చేసినట్లు మనం చేయాలి. అప్పుడే ఆయన శిష్యులు అవుతాం, అప్పుడే ఆయన శిష్యులుగా మనం పిలువబడతాం, విశ్వాసంగా. లేదంట్లయితే మనం చేసేదంతా వెళ్తాం. కాబట్టి యేసుక్రీస్తుని మనం మోడల్గా పెట్టుకోవాలి, ఆయన మన మాదిరిగా పెట్టుకోవాలి, ఆయన అడుగు జాడల్లో మరి మనం నడుస్తూ ఉండాలి. సరే, ఇక్కడ యేసు ప్రభు వారు కనుక ఆయన సంచారం చేయకుండా గ్రామం పట్టణం వెళ్లకుండా ఉండి ఉంటే మగ్దలేనే మరియా రక్షింపబడకపోయేది. చూడండి 2వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన
కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన అనబడిన మరియు. కాబట్టి 7 దయ్యాలు వదిలిపోయాయి. ఒక దయ్యం పడితేనే కష్టం, అట్లాంటిది 7 దయ్యాలు పట్టాయి మాకు. అంటే ఆ 7 దయ్యాలు ఆమెను ఎంత బాధ పెట్టాయో, ఎంత వేధించాయో. యేసు ప్రభువు గనుక తటస్థించకపోతే ఆమె జీవితం అంతా దయ్యాలతో పోరాడలే. ఆమె జీవితాన్ని దయ్యాలు నాశనం చేస్తాయి. బైబిల్లో ఉండి దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు తప్ప మరి దేనికి రాడని బైబిల్లో ఉంది. వాడు ఆత్మలు దొంగిలిస్తాడు. యేసు ప్రభు వారేమో ఆత్మల కాపరి. అపవిత్రాత్మ లేకపోతే సైతానేమో ఆత్మలు దొంగిలించేవాడు. నిత్యం నరకంలోకి త్రోసివేస్తాడు. మానవుల్ని నాశనం చేయటమే వాడి పని. అందుకే వాడు తన అనుచరులతో ప్రజల మీదకి, మనుషుల మీదకి పంపి వారి జీవితాలని పాడు చేస్తాడు. ఎందుకు మానవుల మీద ఇంత కోపం అతనికి? ఏం చేశారు మానవుల అతనికి, అపవాదికి? అంటే మానవుల మీద వాడికి ఏమో కోపం లేదు. అతని కోపం ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకంటే దేవుడు అతన్ని పడజోశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నేర్చి వాటిని భూమి మీద పడవేసిన. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి లూసిఫర్ పరలోకంలో ఉన్నప్పుడు ప్రధాన దూతగా ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన దూతలు మనకి ఇద్దరి గురించి మనం ఎక్కువగా స్టడీ చేస్తాం. ప్రధాన దూతలు చాలా మంది ఉండవచ్చు. దానియేలు గ్రంథంలో చాలా మంది ప్రధాన దూతలు ఉన్నారని రాయబడింది. మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయమైన వాళ్ళు ఇద్దరు. ఒకరు గాబ్రియేలు, మరొకరు మిఖాయేలు. గాబ్రియేలు శుభవచనాలు మోసుకుని వస్తుంది. తర్వాత మిఖాయేలు భీకరమైన సంగతులు, యుద్ధ సమాచారాలు మోసుకొని వస్తాడు. కాబట్టి వీరిద్దరు ప్రధాన దూతలు. వీరిద్దరి కంటే పైన లూసిఫర్ పరలోకంలో ఉన్నాడు. దేవుని తర్వాత లూసిఫరే. ఇంకా లూసిఫర్ తర్వాతనే మిగతా అందరూ కూడా, కాడరంతా కూడా ఆయన కిందనే ఉంటుండేది ఆ రోజుల్లో. కాబట్టి వాడు గర్వించుకున్నాడు. చూడు, ఇన్ని కోట్ల మంది దేవదూతలు నా కిందే ఉన్నారు, మా ప్రధాన దూతలు, సెరూపులు, కెరూబులు అందరికీ పైన నేనున్నాను. ఇక నా పైన ఉన్నది ఎవరు? ఆయన ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, నేను దేవుని కంటే నేను హెచ్చించుకుంటా అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మరి ఉత్తర దిక్కున సభాపర్వతం నుంచి వాడు పడద్రోయబడ్డాడు. హృదయంలో గర్వించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. దేవుడు వాణ్ణి త్రోసివేశాడు, భూమికి త్రోసివేయబడ్డాడు. కాబట్టి అది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. నిత్యత్వంలో భూమి సృజించబడక మునిపే దేవుడు పరలోకం నుంచి అపవాదిని కింద పడద్రోశాడు. అపవాదితో పాటు 1/3 మంది అని రాయబడింది. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి. నక్షత్రములు అంటే దేవదూతలు. అంటే దేవుడు ఆరంభంలో ఎంతమంది దేవదూతలను సృజించాడో అంతమంది దేవదూతల్లో 1/3 మంది పడద్రోయబడ్డారు. ఆ దేవదూతలే ఒకప్పుడు దేవదూతలే, ఇప్పుడు అపవిత్రాత్మలు, వారే దయ్యాలు. కాబట్టి దయ్యాలు ఎవరంటే మరి చచ్చిపోయిన వారు దయ్యాలుగా మారరు. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు దయ్యాలుగా మారరు. మనలో చాలా మందికి అపోహ ఉంది. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు, మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దయ్యాలై పీడిస్తారేమో, గుర్తుపెట్టుకుంటారేమో అనుకుంటాం. కాదు, ఇప్పటికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు 1 కోటి మందిని సృజించాడు అనుకోండి, దేవదూతల్ని. అందులో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పరలోకంలో? ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క ప్రకారం 66,66,666 మంది ఉన్నారు. మిగతా 33,33,333 మంది పడద్రోయబడ్డారు. ఉదాహరణ చెప్తున్నా. పరలోకంలో ఆరంభంలో దేవుడు సృజించిన దేవదూతల్లో 2/3 మంది మాత్రమే పరలోకంలో ఉన్నారు. 1/3 మంది కిందికి పడద్రోయబడ్డారు. వారు మరి అపవిత్రాత్మలుగా, దయ్యాలుగా చలామణి అవుతున్నారు. ఈ దయ్యాలు 3 స్థలాల్లో ఉంటాయి. కాబట్టి కొందరేమో ఆకాశ మండలంలో ఉంటారు, వారు తిరుగుతూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన వాక్య భాగం. వాడికి కూడా, అపవాదికి కూడా బెటాలియన్ ఉంటుంది, వాడికి కూడా అనుచరకన ఉంటుంది. చూడండి 12వ వచనం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ,
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్న. ఆకాశ మండలమందున దురాత్మలు, ముందు సైతాను, వాడి కింద ప్రధానులు, ఆ ప్రధానుల కింద ఎవరట అధికారులు, అధికారుల కింద అంధకార సంబంధులకు లోకనాథులు, ఆ కింద ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం ఆకాశంలో ఉంటారు. వాళ్ళు కొంతమంది భూమి మీద ఉంటారు. కొన్ని దయ్యాలు భూమి మీద ఉండి మరి బాధ పెడతారు. మనకు తెలుసు నిరాశీల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తిని నాకు తెలియజేయను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మూగమైన చెవిటి దయ్యమా, ఇలాంటి దయ్యాలు భూమి మీద కొన్ని ఉంటాయి. అవి ప్రజలను పీడిస్తాయి. కొన్ని దయ్యాలను దేవుడు ఇప్పటికే పాతాళంలో బంధించి వేశారు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. దేవదూతలు పాపం చేసినప్పుడు నేను చెప్పాను, ఏంటి వారు చేసిన పాపం? గర్వం అనేది చాలా భయంకరమైన పాపం. పరలోకంలో మొదటి పాపము గర్వమే. భూమి మీద కూడా మొదటి పాపము గర్వమే. పరలోకంలో మొదటి పాపం కాదు. అదే మొదటి పాపం, అదే చివరి పాపం. పరలోకంలో ఈ లూసిఫరు ప్రధాన దూతగా ఉన్నప్పుడు తాను హెచ్చించుకున్నాడు. దేవుని కంటే పైనగా ఉండాలని కోరుకున్నాడు. దేవుణ్ణి అతనికి తోసివేశాడు, భూమి మీద పడ్డాడు. అయితే రాయబడిన మాట ఏంటంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు, అంటే ఈ యొక్క లూసిఫర్ వెంట 1/300 మంది దేవదూతలు వాడిని అనుసరించారు. వాడు ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తారుగా. ఇప్పుడు ఎన్టీ రామారావును పడద్రోసినప్పుడు ఎవరు నాదెండ్ల భాస్కరరావు ఏ విధంగా గ్రూపు పెట్టాడు. ప్రభుత్వాలను పడగొట్టడానికి ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా విడిపోతారు కదా, అలాగే జరిగింది ఇక్కడ. ఈ 1/300 మంది ఈ దేవదూతలు ఏం చేశారంటే, ఈ సైతాను లూసిఫర్ పక్షం వహించారు. దేవుడు వారందరినీ కూడా తోసివేశారు. ఇప్పుడేమో అపవాది భూమి మీద ఉన్నాడు. రేపు పాతాళంలో వాడు పడద్రోయబడతాడు. చూడండి ఆ మాటలు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. అది క్రూర మృగం గురించి, అబద్ధ ప్రవక్త. మరి అపవాది గురించి ఎక్కడ ఉంది చూడండి. అక్కడ అపవాది కూడా పడద్రోయబడ్డారు. వారిని మోసపరిచిన అపవాది ఇక్కడ ఉంది కదా, 10వ వచనమే. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిన. ముందు వాడు పరలోకం నుంచి భూమి మీదకి పడద్రోయబడ్డాడు. రేపు తీర్పు దినాన పరలోకం భూమి నుంచి పాతాళంలోకి పడద్రోయబడతాడు. అర్థమైందా? కాబట్టి ఈ అపవిత్రాత్మలు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పరలోకంలో ఉన్నవారే, దేవుణ్ణి చూసిన వారే. యేసుప్రభు వారు భూమి మీద సువార్త చేసినప్పుడు వారందరూ యేసుప్రభును గుర్తుపట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి. యేసుప్రభు వారు ఒక సందర్భంలో చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, 28వ వచనం. ఆయన అద్దరునున్న గదరేయుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుడికి ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేసి. చూసారా, దేవుని కుమారుడా అని కేకలు వేస్తారు వాళ్ళు. దేవుని కుమారుడు అని వాళ్ళకి తెలుసు. ఆయన దేవుని, ఇంకొక సందర్భంలో నీవు దేవుని పరిశుద్ధుడు అని, అంటే పరిశుద్ధుడైన దేవుడు అని దయ్యాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి కాలము రాకముందు అంటే వాడికి తెలుసు. ఏమి వాడికి తెలుసు అంటే, ఒక దినాన యేసు ప్రభు వారు అగ్ని గంధకాలం అంటే గుండమును మనం పడద్రోస్తాడు అని వాడు తెలుసు. ప్రభా ఇప్పుడు ఎందుకయ్యా బాధపడతావు, ఇంకా కాలం రాలేదు కదా, ఏ కాలం మమ్మల్ని నరకాకులు వేస్తామని మాకు తెలుసు, అప్పటిదాకా మనం బ్రతకని రాదు, ఎందుకు మమ్మల్ని బాధపడతామని కేకలు వేస్తున్నాయి. చూసారా, వాటికి నరకం ఉన్నదని వాడికి తెలుసు, మనకే తెలియదు. నరకం ఉన్నది, కానీ నరకం గురించి అంత తీవ్రత మనకు లేదు.
దాని గురించి పట్టింపు లేదు. రక్షణ పొందకపోతే, క్రైస్తవ జీవితంలో సరిగా జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామన్న స్పృహ లేని క్రైస్తవులు జీవిస్తున్నాం ఈ కాలం. సరే, ఈ దయ్యాలు మరి అవి దేవుణ్ణి నమ్ముతాయి. చాలా విచిత్రం ఏంటంటే దయ్యములు దేవుణ్ణి నమ్ముతాయి. కాబట్టి మనుషులు దేవుణ్ణి నమ్ముతారు, దయ్యాలు దేవుణ్ణి నమ్ముతాయి. కానీ మనుషులకు దయ్యాలకు తేడా ఏంటంటే దయ్యాలకు రక్షణ లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో దయ్యములు కూడా ఆయన నమ్మి వణుకుచున్నవి అని రాసి, దయ్యాలు యేసుప్రభు నమ్ముతాయి, వణుకుతాయి, అంటే ఆయనకు భయపడతాయని బైబిల్లో ఉంది. దయ్యాలు నమ్మినంత మాత్రాన వాడికి పరలోకం లేదు, వాడికి ఆస్కారం లేదు. మరి తప్పిపోయిన మానవుడు, పడిపోయిన మానవుడు, మరి నీవు పశ్చాత్తాపడితే, నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం రక్షించబడవచ్చు, ఆ పరలోకానికి వెళ్ళవచ్చు. దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా. పడిపోయిన దేవదూతలు, పాపం చేసిన దేవదూతలు పాతాళములో దేవుడు కటిక చీకటిలో బంధించాడు కదా. పాపం చేసిన మనుషులు ఎందుకు ఆయన బంధించలేదు అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. చూసారా, దేవదూతలకు లేని భాగ్యం నీకు నాకు కలిగింది. యేసుక్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను నన్ను పాపం నుండి విమోచించాడు. ఈ సత్యాన్ని మనం కూడా తిరగాలి. అంత మాత్రమే కాదు, ఈ దయ్యాలు దేవుని నమ్మటమే కాదు, అవి ప్రార్థన కూడా చేస్తాయి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వాటి ప్రార్థన కూడా యేసుప్రభు వారు వింటారు. ఇది ఇంకా గమ్మత్తైన విషయం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసీన దేశంలో దయ్యంలో పట్టిన వాడు కాడు. ఇది ఎన్ని దయ్యాలు పట్టాయి అంటే సేన. సేన అంటే రోమా సైన్యాధిపతి. ఆయన విజయంతో శత్రు దేశం మీద విజయాన్ని సాధించి వచ్చినప్పుడు మరి ఆయన వెళ్తాడు. 6,000 మంది బెటాలియన్తో ఉంటారు. ఒక సేనలో, రోమన్ సేనలో ఎంతమంది ఉంటారంటే 6,000 మంది. అక్కడక్కడ పోలీసు బెటాలియన్స్ మనకు ఉంటాయి, క్యాంపులు ఉంటాయి కదా. అట్లాగే రోమన్ సేనలో ఎంతమంది ఉంటారు? 6,000 మంది ఉంటారు. అంటే సేనని దయ్యం పట్టిందంటే వాళ్ళు ఎన్ని దయ్యాలు కూర్చున్నాయి? 6,000 దయ్యాలు. ఈ 6,000 దయ్యాలు యేసుప్రభు వారు ఆజ్ఞాపించగానే 2,000 పందుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే సగటున ఒక్కొక్క పందిలో 3 దయ్యాలు పోయాయి. ఆ 3 దయ్యాలు పోగానే అవన్నీ కూడా సముద్రంలో పడి చచ్చిపోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దయ్యాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఈ కొంతకాలం క్రితం మన మధ్యలోకి లక్ష్మీ నాగేశ్వరం ఒక ఆమె మన మధ్యలో ఉంటుంది కదా. ఆమె వాళ్ళ తల్లి పద్మ పేరు. ఆమె దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమె తీసుకొచ్చారు మన దగ్గరికి. తీసుకొస్తే మమ్మల్ని చూడగానే ఆమె గడగడ దొరికేది. బైబిల్ చదువుతా, అసలు ఇక్కడ వాక్యం వినబడుతుంది, అక్కడి నుంచే నేను రాను అని చెప్పి వాళ్ళ బిడ్డను పట్టుకొని వెళ్ళిపోయేది. వాళ్ళ తల్లి బలవంతంగా లాక్కొని వచ్చేది, కూర్చోబెట్టేది. ఇక్కడ నేను వాక్యం చెప్తా ఉంటే లిటరల్గా 10 మందిలో జరిగింది. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే వణికిపోయేది, కాకులేసేది అక్కడ ఉండి. ఇంకా ప్రార్థన చేస్తే తట్టుకోలేకపోయేది. వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి నేను వెళ్ళాను. వెళ్తే అప్పటిదాకా నాతో బాగా మాట్లాడేది, మంచిగా మాట్లాడేది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నానా కానీ శోకం మొదలయ్యేది, ఏర్పు మొదలయ్యేది, కేకలు మొదలయ్యేది. వాక్యం అంటే అపవాదికి ఎంత భయమో, ప్రార్థన అంటే సైతానికి ఎంత భయమో. సైతాను నీ మాటలకు ఎంత మాత్రం భయపడాడు, అసలు నిన్ను నన్ను వాడు పట్టించుకోడు. కానీ దేవుని వాక్యం అంటే భయం. దేవుని మరి వాక్యానికి భయపడతాడు, ప్రార్థనకు భయపడతాడు. కాబట్టి మరి ప్రార్థించే విశ్వాసకి సైతాను తొలగుతాడు. సైతాన్ ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి భయపడతాడు. ఎవరైతే ప్రార్థించే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థనాపరుడికి మాత్రమే సైతాను లొంగటాడు తప్ప ఇంకెవరికి సైతాను లొంగడు. అర్థమైందండి? కాబట్టి సైతాను మేము అడిగాము చేస్తే, మేము చెప్పకముందే మేము 5గురు ఉన్నాం అని చెప్పి. ఎంతమంది మీరు అంటే మేము 5గురం. మీకు తెలుసు కదా, మీరు కూడా విన్నారు. ఎంతమంది మీరంటే మేము 5గురం ఉన్నాం, మేము 5గురం ఉన్నాం. కేకలు ఏడ్చి పరిగెత్తుకొని పోతే తర్వాత ప్రార్థన 1-2-3 సార్లు ప్రార్థన చేస్తాం. ఆమె దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. మన ఈ మధ్యలో ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఉంది అక్కడ. అమ్మ పద్మ ఎలా ఉన్నావు? మంచిగా దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. దయ్యాలు వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. చూడండి, ఈ టీవీలలో దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అసలు వాళ్ళకి దయ్యం పట్టిందేమో అనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఎప్పుడు అట్లా చేయలేదు. వాళ్ళ జుట్టు పట్టుకొని లాగటం, వాళ్ళని ఏడవటం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళకు అగ్నిజు, ఇవన్నీ పిచ్చి పనులు. అసలు వాళ్ళకే దయ్యం పట్టింది. యేసు ప్రభు ఏమన్నాడు? అపవిత్రాత్మ వీడిని విడిచి వెళ్ళిపోము అన్నాడు. అంతే, అపవిత్రాత్మ వాడిని విడిచిపోయింది. యేసు ప్రభు వారి పద్ధతిలోనే
అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలి తప్ప ఇంకొక పద్ధతి లేదు. ఈ మధ్యలో కొత్త పద్ధతులు కనుక్కున్నారు మన వాళ్ళు. అలా లేనే లేదు. ఈ పుతోను దయ్యాన్ని పౌలు వెళ్ళగొట్టాడు. ఎలా వెళ్ళగొట్టాడు? ఓ పుతోను దయ్యమా, యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ చిన్నదాన్ని విడిచివెళ్ళము. అంతే. ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దయ్యం ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమి చేయలేదు. పౌలు ఏమి జుట్టుబడి లాగలేదు, ఆమె విటలేదు, కొట్టలేదు, మరి నానా రచ్చ చేయలేదు. ఎంత అసహ్యంగా చేస్తున్నారు ఈ క్రైస్తవ బోధకులు. దయ్యాలు వెళ్ళగొట్టమంటే అలా చేయలేదు. కింద పడేయటం, పైకి లేపడం, అవన్నీ అసహ్యమైన కార్యం. అలాంటి పనులు అది వాస్తవానికి అది వాక్యానుసారం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ 7 దయ్యాలు పట్టిన ఈ స్త్రీ ఉంది. దయ్యాలు అనేవి జీవితాలని పాడు చేస్తాయి. సరే, ఇప్పుడు దయ్యాలు ఎవరికి పడతాయి? ఇప్పుడు ఇదొక సమస్య. ఎవరికి పడితే వాళ్ళకి పడతాయా? అందరికీ పట్టవు. మరి అందరికీ పడితే మనకు అందరికీ పట్టాలిగా. ఎవరికి పడతాయంటే, ఎవరైతే దయ్యానికి చోటిస్తారో, బైబిల్లో ఉంది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది కార్యకలాపాలకు చోటు ఇవ్వకూడదు. చీకటి శక్తులకు చోటు ఇవ్వకూడదు. చాలా మంది మంత్రాల కొరకు వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఆ దయాలు పడతాయి. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు. పాప కార్యాలు, అసహ్య కార్యాలు మనం చేయకూడదు. అర్థమైందండి? అలాంటి చేసే వారికి పడతాయి. దేవుని బిడ్డలకు దయాలు పట్టడానికి లేదు. ఒకవేళ పట్టినా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి తప్ప అవి మనల్ని ఏమీ చేయవు. విపరీతంగా భయపడే వారికి దయాలు పడతాయి. విపరీతమైన భయం ఉంటుంది కొంతమందిలో. చిన్నదానికి భయం లేదు, ప్రతిదానికి భయం, సాగు భయం, మరణ భయం, అనారోగ్య భయం, భవిష్యత్తు భయం. ప్రతిదానికి భయపడితే అర్థం ఏంటి? దయం పట్టిందని అర్థం. కాబట్టి దేవుడు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. పిరికితనం గల ఆత్మ ఏంటిది? దైవాత్మ. కాబట్టి పిరికిగా భయపడటం వల్ల కొంతమంది భయపడిపోయి మెంటల్గా, మానసికంగా వాళ్ళు ఎంతో నష్టపోతారు. ఏదోదో భ్రాంతిలో ఉంటారు, ఏదోదో ఊహించుకుంటారు, ఏదో జరిగినట్టుగా భ్రమలో జీవిస్తుంటారు. అలాంటి కూడా దయ్యాలు ఉంటాయి. మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలో మన పరిస్థితుల్లో మన దరిదాపుల్లో కూడా రాదు. బైబిల్ చెప్తుంది, ఏ తెగులు నీ గుడాలను చేరదు. దేవుని బిడ్డలకు దయ్యాలు ఏం చేస్తాయి? అసలు దయ్యాలను పారద్రోలే వాళ్ళం. కాబట్టి దయ్యాలు మనం ఏం చేయలేదు. సరే, ఇప్పుడు ఈమె సంగతి. అయ్యో, ఇప్పుడు చాలా టైం ఇంట్రడక్షన్లో ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ 7 దయ్యాలు పట్టిన ఈ మగ్దలేనే మరియ సంగతి చూద్దాం. ఈమె జీవితంలో మగ్దలేనే అంటే అది ఆ ఊరు పేరు. మగ్దలేనే మరియ అంటే ఆమె ఊరు పేరు మరియా వచ్చింది. మరియా బైబిల్లో మరియలు చాలా మంది ఉన్నారు కాబట్టి మగ్దలేనే మరియ అని యెరూషలేముకు కొద్ది దూరంలో ఆ గ్రామం ఉంటుంది. మగ్దలేనే మరియ, మగ్దలేనే గ్రామం నుంచి వచ్చింది మగ్దలేనే మరియ. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ పోతా ఉంటే ఆమెకు యేసు ప్రభువారికి ఆమె ఎదురుపడింది. కాబట్టి యేసు ప్రభువారికి ఎదురుపడటం అంటే అది అనుకోకుండా జరిగింది కాదు. దేవుని చిత్తంలో ఆమె ఆత్మ రక్షించబడాలి. యేసు ప్రభువారి రాక మనకు ఆ దయ్యాలు 7 దయ్యాలు ఆమె ఎన్ని చిత్రహింసలు పెట్టాయో మీకు తెలుసా? ఎన్ని బాధలు పెట్టాయో, ఎంత వేదన గురి చేశాయో, ఎంత కలవరమో, ఎంత గందరగోళమో, ఎంత తన శరీరాన్ని పాడు చేసుకుంది, తాను గాయపరుచుకుంది. చివరికి ఈ దయ్యాలు ఏం చేస్తాయి అంటే బాధ పెట్టి చంపివేస్తాయి. చివరికి నరకానికి తీసుకుని వెళ్తాయి. నేను వెళ్ళే చోటుకు మీరు వెళ్ళాలి, మీరు రావాలి. మీరు దేవుని స్వరూపంలో చేపడిన వాళ్ళారా? మేము దేవుని ఏమీ చేయలేము. ఎందుకంటే ఆయన సర్వాధికారి, ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమీ చేయలేక ఆయన స్వరూపంలో చేపడిన మానవుల మీద పగ తీర్చుకుంటున్నాడు. మానవుల్ని శిక్షిస్తే, లేదా మానవుల్ని పీడిస్తే, మానవుల్ని నరకంలో తీసుకెళ్తే దేవుడి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లే అని సైతాను వాడు భావించి మరి దయ్యాలను పంపిస్తాడు. కొన్ని కోట్ల మంది దయ్యాలు ఇప్పటికే 3 స్థలాల్లో ఆకాశ మండలంలో ఉన్నాయి, కొన్ని భూమి మీద ఉన్నాయి, పాతాళంలో బంధించబడ్డాయి. ఈ 7 దయ్యాల పేర్లు మనకు రాయబడలేదు, కానీ 7 దయ్యాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఆమె జీవితాన్ని నాశనం ప్రయత్నించారు. కొంతమంది దయ్యాలు పడితే వాళ్ళకి ఏ సోయి ఉండదు. వాళ్ళకి బట్టలు, వస్త్రాలు, వీధుల్లో తిరుగుతుంటారు, కేకలు వేస్తుంటారు, అరుస్తూ ఉంటారు. మీరు ఈ రోజుల్లో చాలా మంది మరి ఆధునిక యుగంలో 21వ శతాబ్దంలో దయ్యాలు పట్టినాడు నమ్మరు. కానీ
ఒకసారి మీరు ఎర్రగడ్డకు వెళ్ళండి, ఒకసారి ఎర్రగడ్డకు వెళ్ళి చూడండి అక్కడ పరిస్థితి. బైబిల్లో దయ్యాలు పెట్టిన వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో అట్లాగే ప్రవర్తిస్తారు. అవి దయ్యాలని సైక్రాటిస్ట్ కూడా ఒప్పుకోరు, కానీ బైబిల్ చెప్తుంది దయ్యాలు ఉన్న మాట వాస్తవం. అవి వాస్తవంగా ఉంటాయి, అవి కనబడవు. అవి ఆత్మలు, పడిపోయిన దురాత్మలు. వాటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా జీవిస్తే, పాపంలో కొనసాగితే, పాపాన్ని ప్రేమిస్తే మరి దయ్యాలు బట్టి అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎంత మాత్రం కూడా ఏ విషయం కూడా చోటు ఇవ్వకూడదు. కాబట్టి బైబిల్లో ఉంది, మరి ఒక ఆత్మ, ఒక దురాత్మ, ఒక దయ్యం ఒక హృదయంలోంచి వెళ్ళిపోయి తర్వాత అది ఎక్కడ స్థలం దొరకగా మళ్ళీ తిరిగి వచ్చి మరి మళ్ళీ ఇంతకుముందు నేను వచ్చిన ఇల్లే బాగుంది అని చెప్పి, ఇప్పుడు ఇంతకుముందు ఇంకా బాగా చాలా శుభ్రంగా ఉందని చెప్పి మరొక 7 దయ్యాలను తీసుకొని వస్తాయట. కాబట్టి దయ్యాలకు మనం గూడు కట్టుకొని ఇవ్వకూడదు. తెలుగులో ఒక సామెత ఏముందంటే, ఇప్పుడు మనం బయటికి నడుస్తున్నప్పుడు ఆకాశంలో పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో ఉన్న పక్షులను తిరగకుండా మనం చేయగలమా? చేయలేము. కానీ ఏం చేయవచ్చు అంటే, ఆ పక్షులు మన తల మీద గూడు కట్టుకోకుండా మాత్రం మనం చేయవచ్చు. అలాగే దయ్యాలు చాలా ఉండవచ్చు వాటితో మనకి, కానీ అవి మనల్ని ఆవహించినట్టుగా మనం చేయకూడదు, వాటికి అనుమతించకూడదు. యేసుక్రీస్తు నామం అని చెప్తే చాలు, యేసుక్రీస్తు రక్తం అని చెప్తే చాలు, దయ్యాలు మరి భయపడతాయి. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం అంటే దయ్యానికి ఎంత భయమో, యేసుక్రీస్తు రక్తానికి వాక్యపు శక్తి, రక్తపు శక్తి, శిలువ శక్తి, పునరుత్థాన శక్తి, నామములు, యేసు నామమున్న శక్తి అవి భయపడతాయి. యేసు ప్రభు వారు ఆమె వచ్చాడు, ఆమె దయ్యాలను వెళ్ళగొచ్చాడు. ఇది అద్భుతం. ఇప్పుడు నా దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయా అంటే, బ్రదర్ నాకేం దయ్యం పడేదని అడగచ్చు. అంటే దయ్యాలంటే ఈ దయ్యాలు కాదు మనం వచ్చేది, అంటే మనకి ధనాపేక్షణ దయ్యం. ఏం దయ్యం ఇది? ధనాపేక్ష, విపరీతమైన డబ్బు మీద మోజు, డబ్బు సంపాదించాలి. కొంతమందికి కామాతురత అనే దయ్యం, కొంతమందికి ఇక కోపం అనే దయ్యం, విపరీతమైన ఆగ్రహం. మరి ఇవన్నీ కూడా రకరకాల దయ్యాలు మళ్ళీ ఆవహిస్తూ ఉంటాయి. మనం అనుకుంటా దయ్యాలంటే ఇంకేదో పిచ్చి వాళ్ళు చేసినట్లుగా అదిగా మాత్రమే కాదు. కాబట్టి ఇవి కూడా వీటి విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆమె దయ్యం వెళ్ళగొట్టబడింది, మన దయ్యాలు కూడా పూర్తిగా వెళ్ళగొట్టబడాలి. కొంతమంది ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే దయ్యాలు పెట్టినట్టే చేస్తున్నారు, అట్లా ఉండకూడదు. మనం ప్రభువుకు ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క మగ్దలేని మరియ దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఎప్పుడైతే ఆమె దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయో, ఆమె శరీరం సంబంధమైన స్వస్థే కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థ కూడా ఇచ్చి ఇవ్వగలుగుతాం. యేసు ప్రభు వారు కేవలం రోగాలు మాత్రమే కాదు, పాపరోగాన్ని కూడా తీసివేస్తాడు. ఆమె ఆత్మ రక్షించబడింది, మగ్దలేని మరి ఆత్మ రక్షించబడింది. యేసు ప్రభు వారు కనుక ఆ యొక్క మరి ఆ స్థలంలో కపెర్నహూములోకి ఉండకపోయి ఉండి ఉంటే ఆమె పరిస్థితి. కాబట్టి నీవు నేను ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు సమాజం, ఎంతోమంది నిర్భాగ్యులు, అభాగ్యులు, మరి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు సువార్తగా ప్రకటించాలి. యేసు ప్రభు వారు ఎంతో ప్రేమ గలవాడు, ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేయగలడో ఈ విషయాలను వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. అది మన బాధ్యత. మొట్టమొదటిగా ఈమె రక్షింపబడిన స్త్రీ. రెండవది ఈమె ఏం చేస్తుందంటే, రక్షింపబడిన స్త్రీ ఆమె తనకున్న ఆస్తినంతా ప్రభువుకు చేసింది. చూడండి ఆ మాటలు, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ చదవండి. 12 మంది శిష్యులను, కొందరు స్త్రీలను అనగా మరియయు కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇప్పుడు మనం చూడండి, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. చూసారా, వీరందరూ కూడా తమ ఆస్తితో ఉపచారం చేశారు. మగ్దలేని మరియా, మరి తక్కిన స్త్రీలు యేసు ప్రభువును వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు వెంబడించి ఆయన వారికి శిష్యులకు వంట చేసేవారు. వారు తమ శరీర కష్టంతో ప్రభు శిష్యులకు పరిచర్య చేసేవారు. అంత మాత్రమే కదా, తన ఆస్తిని వేశారు. ప్రభు కొరకు తన హృదయాలే కాదు, తన ఆస్తిని కూడా మగ్దలేని మరి ఇచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం గతంలో కూడా ఎవరి గురించి చెప్పుకున్నాం, మత్తయి గురించి చెప్పుకున్నాం. మత్తయి 3 ఇచ్చాడు ప్రభు.
ఒకటి తన హృదయాన్ని ఇచ్చాడు, తెరిచాడు. రెండవది తన ఇంటిని తెరిచాడు. మూడవది తన చేతిని తెరిచి సువార్త రాశాడు. కాబట్టి నేను రక్షణ పొందిన మాట వాస్తవమే అని చెప్పి మనం క్వైట్గా కూర్చోకూడదు. ఏదో ఒకటి మనం ప్రభు కోసం చేయాలి. నీకు సువార్త ప్రకటించలేదు అనే తలంత లేదనుకోండి, సువార్త ప్రకటించే వారికి సహాయం చేయవచ్చు. అంటే అట్లని చెప్పి సువార్త ప్రకటించకుండా తప్పించుకోవని కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం, ఇది కమాండ్మెంట్, ఇది ఆజ్ఞ ఇది. కాబట్టి మనం ప్రభు కొరకు, ప్రభు సువార్త కొరకు, మందిరం కొరకు, సంఘం ఎదుగుదల కొరకు, మందిర నిర్వహణ కొరకు మనం కూడా మన ఆస్తిని ఇచ్చివేయాలి. లేకపోతే మనకున్న డబ్బుని ఇచ్చివేయాలి. మన కానుకలు, చందాలు, దశమభాగాలు ఇచ్చివేయాలి. చూడండి, అవి దేవునికి ఎంతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. రూపాయలకు వాసన వస్తుందా? రూపాయల కట్టకు వాసన వస్తుందా? కాదు. కానీ మీ దగ్గర ఉన్న 90% వాసన రాదు. కానీ మీరు ఇచ్చే ఆ 10% చూసారా? మీరు 10% దశోభాగం ఇస్తారు కదా, అది ఎంత సువాసన ఇస్తుందంటే ఆ డబ్బులు ఏది, ఆ దశోభాగం అంట దేవునికి ఎలా ఉంటుంది? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి. అది కూడా ఒక సాక్రిఫైస్. అర్థమైందండి? కాబట్టి దేవునికి ఇవ్వడం అనేది చాలా అవసరం. దేవుని సువార్థికులు, దేవుని సేవకులు ఎన్నో స్థలాల్లో వెళ్ళి పరిచయం చేస్తున్నారు. వారికి మనం సహకరించాలి. యేసు ప్రభు వారు మగ్ధులేని మరియ రక్షింపడిన తర్వాత మగ్ధులేని మరియ ఏం చేస్తుంది? తన హృదయాన్ని ఇవ్వడమే కాదు, తనకున్న ఆస్తిని, తన డబ్బును వెచ్చించింది ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకై. మనలో మనం వెచ్చించుకోవాలి, మనం ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. కానీ బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన మాట గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. సువార్తల్లో ఆ మాట ఎక్కడుందో లేదు, కానీ బహుశా పౌలు ఆ మాటలు శిష్యుల ద్వారా విని ఉండవచ్చు. పౌలు చెప్పిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. గివింగ్ గ్రేస్ ఇది. కాబట్టి ఇవ్వడం అనేది ఎంతో గొప్పది. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు మనం కదా. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమా 15వ అధ్యాయం, రోమా 15:25 వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేముకు వెళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారిని, అకయ వారిని కొంత సొమ్ము చందా వేనిస్తుబడి, వారు ఇష్టపడి దాన్ని చేసి వారు వీరికి రుణస్థులు కదా. పౌలు దీని ఏమంటుందంటే, ఈ ఫలమును వారికి అప్పగించి, ఎక్కడుంది ఆ మాట? ఈ ఫలమును వారికి అప్పగించి, చూడండి 28, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేస్తున్నాను. కాబట్టి ఇవ్వటం అనేది కూడా ఒక ఫలము కదా. 6 ఫలాల్లో ఒక ఫలం ఏంటి? ఇవ్వటం. పేదవాళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ పిల్లల బర్త్డేస్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళకండి. ఏంటి అది, ఏమి ఇక్కడ ఉంది, వెనకే పిల్లల ఈయన పని చేస్తాడు. ఏది రిసార్ట్ అది? త్రిపుర రిసార్ట్స్కి వెళ్ళకండి మీరు. అంటే నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీ పిల్లల బర్త్డేకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళని తీసుకొని ఎన్నో అనాథ శరణాలు ఉన్నాయి, దిక్కులేని పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాన్నల దగ్గర గుడి పిల్లలు ఉన్నారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పండ్లు కొనివ్వండి, వాళ్ళకు అక్కర్లు తీర్చండి, వాళ్ళ వస్త్రాలు ఇవ్వండి, వాళ్ళ పేదవారికి సహాయం చేయండి. అప్పుడు పరలోకంలో మన ఫలం అధికమవుతుంది ప్రభు కూడా చెప్తున్నారు. అంటే త్రిపుర రిసార్ట్కి వెళ్ళొద్దంటే నా ఉద్దేశం అది కాదు, అలా గిరాకం చదవటం నా ఉద్దేశం కాదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, పేదవారికి సహాయం చేయటం అవసరం. ఇబ్బందులు ఉన్నవారు, తల్లిదండ్రులు లేని, దిక్కులేని పిల్లలు. నిజమైన భక్తి ఏదనగా, యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించే
ఏ లోకమాల్యం తన కంటకుండా తన తాను కాపాడుకోండి. అది నిజమైన భక్తి అని వాక్యం చెప్తుంది. నిజమైన భక్తి రెండు దిక్కులేని పిల్లలు బండి ద్వారా ఆదుకోవాలి. అది నిజమైన భక్తి. అర్థమైందండి. ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ కదా, 2వ కొరింథీ అయితే 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ 9:7 చదవండి. సనుగు కనుకయు ఆకయు ప్రతి వాడును ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించను. చూసారా, ఎంత ఎక్కువగా మనకిస్తే అంతకంటే కొన్ని వందల రేట్లు మనకు వస్తుంది. మనకు అనిపిస్తుంది, నేను ఇతరులకు సహాయం చేస్తే నాకేమొస్తుంది, నా డబ్బును ఇతరులకు ఇస్తే నాకేమొస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఒకసారి వ్యవసాయం మీరు గమనించండి. మనం విత్తేది ఒక్క గింజ విత్తుతాం, వరి గింజలు నాటుతాం కదా, ఒక్కటే విత్తనం విత్తుతాము. అది మొలవిన తర్వాత అది వందలు వేలు ఫలాలు ఇస్తుంది. వడ్ల గింజలు ఎన్నొస్తాయి ఒకదానికి? మనం విత్తేది కొన్ని, నారు పోస్తారు కదా, కొండడు అంటే 20 గుంటలు, తెలంగాణలో తూమిడి అంటారు కదా, అట్లా 2 గుంటలు అట్లా పోస్తారు. వారు పోసేటప్పుడు 2 పుట్లు వస్తాయి. పుట్లు అంటే 40 కుండలు అంటారు కదా. కాబట్టి అంటే మనం విత్తింది కొంచెమే, తర్వాత కోసేది చాలా ఎక్కువ. కాబట్టి ఇది మన ఇతరులకు ఇవ్వడం అనేది అంటే ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్, అది విత్తటం. అది ఎన్నటికీ వృధా పోతుంది. దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం మనం ఏది ఇచ్చినా ఎన్నటికీ వృధా పోతుంది. అది ఎన్నటికీ వ్యర్థం కాదు. దేవుడు అంతకంటే వందల వేల రెట్లు అధికంగా ఇస్తాడు. కాబట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుని మందిరానికి, అనేక గ్రామాలకు సువార్త పాటించాలి. మన పరిస్థితి చూడు, మనకి ఎన్ని కొదవలు ఉన్నాయి, ఎన్ని అక్కర్లు ఉన్నాయి. స్థలం కొనుక్కోవాలి, వ్యాన్ లేదు, మరి సువార్త ప్రకటించాలి, ఎన్నో ఉన్నాయి. డబ్బులు లేవు, మనకు కొన్నే ఉన్నాయి. మనం కొన్నే వస్తున్నాయి, వాళ్ళు కొన్నే పంపిస్తున్నారు. కాబట్టి ధారాళం అనేది మనకు ఉండాలి. మీరు అనొచ్చు, బ్రదర్ నేను చాలా పేదవాడిని, నేనేమి ఇస్తాను. నువ్వు ధనవంతుడు పేదవాడు అని కాదు ఇక్కడ విషయం. మేము ఈ గృహ విజిటింగ్స్ వెళ్ళేటప్పుడు ధనవంతులు మంచిగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాకు చాలా తక్కువ ఇస్తారు, ఏమీ లేని వాళ్ళు ఎక్కువ ఇస్తారు. దాతృత్వ గుణం అనేది నువ్వు ధనవంతుడువా పేదవాడు అనేది కాదు. అదే కాబట్టి ఇచ్చే మనసు మనకు ఉండాలి. చూడండి ఆ మాటలు 2వ కొరింథీ 8వ అధ్యాయం. 2వ కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వారు నిరుపేదలే. ఏ సంఘం ఇది? మాసిదోనియా సంఘం. చాలా నిరుపేదలు, కానీ వారి దాతృత్వ గుణం ఎంత గొప్పదంటే, మరి యెరూషలేములో పేదవారికి వారి సహాయం చేయడం కోసం పంపించారు. కాబట్టి నువ్వు పేదవాడవా ధనవంతుడవా అనేది కాదు ప్రశ్న. మరి నీకున్న దాంట్లో కొంచెమే, ఆ కొద్దిగా చాలు. యేసుప్రభు వారికి చేతుల్లో ఎన్ని పెట్టారు? 12,000 మంది పోషించబడాలని ఎన్ని పెట్టారు? 5 రొట్టెలు 2 చాలు, అంటే ఇంకేం ఎక్కువ పెట్టారు. ప్రభు చేతిలో నీ దగ్గర ఏముందో అదే పెట్టు. దేవుడు ఇతరుల అవసరాలు తీరుస్తాడు, నువ్వు దీవించబడతావు, అంతే కదా. కాబట్టి మగ్ధలేని మరి నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, ఆమె ద్వారా మనం నేర్చుకున్నది, మరి ఆమె ఇచ్చే గుణం ఉంది. ప్రభువును తన ఆస్తి ద్వారా ఉపచారం చేసిన స్త్రీ, దయ్యాలు వెలగొట్టబడిన స్త్రీ, ఆత్మరక్షింపబడిన స్త్రీ, ప్రభు కొరకు తను తాను తన ఆస్తిని వెచ్చించిన స్త్రీ. తనకున్నది, ఓ ప్రభువా, ఈ ఆస్తి నాకెందుకు, నా ఆత్మ రక్షించబడింది చాలు, నీవు నాకు తొలసించబడకపోతే నేను వేదన వేధింపబడి దయ్యాల చేత నరకానికి వెళ్ళిపోయాను. ప్రభా, నీవు నన్ను రక్షించావు చాలు నాయన, నాకున్నదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రభువుకి ఇచ్చివేసింది. ధన్యురాలైంది. దేవుని బిడ్డలమైన మనం మన హృదయాన్ని కాదు, మన కానుకలు కూడా విసినారతనంగా ఉండకూడదు. ఆరంభ దినాల్లో 2016లో వచ్చినప్పుడు, ఇప్పుడు పైసలు వేయట్లేదు చాలా మంది, చిల్లర పైసలు వేసేవాళ్ళు, చాలా కోపడేవాళ్ళు. మీ పిల్లలకు బిస్కెట్లు కొనియాలంటే మీరు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి బిస్కెట్లు కొనిస్తారు. దేవుని మందిరంలో కానుకలు ఏమంటే 2 రూపాయలు, రూపాయి బిళ్ళలు, 2 రూపాయలు, 5 రూపాయల బిళ్ళలు అట్లా ఇస్తారు. ఇది న్యాయమా? దేవుని మందిరానికి ఇవ్వటం చిల్లర పైసలు, మరి మీ పిల్లలకు కొని ఇవ్వడానికేమో
మాకు 20 రూపాయలు 100 రూపాయలు కొనుక్కోపోరని ఇస్తారు, ఖర్చు పెడతారు. అది వాళ్ళకేమి కాదు. కానీ మందిరానికి ఇవ్వడానికి పిల్లల చేత 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. పిల్లలకు ఎక్కువ ఇచ్చడం నేర్పించాలి. వాళ్ళు ఏమనుకుంటుంటే మరి దేవుని మందిరానికి ఎక్కువ ఇవ్వాలన్నమాట. అంటే చిన్ననాటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఎంత ఎక్కువగా మనం దేవుని మనకి ఇస్తే దేవుడు మనకు అంతగా ఇస్తాడు. బైబిల్లో ఉంది, మనం ఏం ఇస్తామో అదే ఎక్కువ ఇస్తాం కదా. ఎంత ఎక్కువగా మనం ప్రభువుకి ఇస్తే అంత ఎక్కువగా మనకు వస్తుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, తన ఆస్తి చేత ఉపచారం చేసి, అది రెండవది. మూడవది ఆమె ఏంటంటే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, సమయం మించిపోతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం, ప్రభువును ఆమె ఎంతగా ప్రేమించింది. ఆ మాటలు 20:11 చదువుతాను. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో మంది చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చుండుట కనబడెను. వారమ్మా, ఎందుకు ఏడ్చున్నావు అని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఏమంటుంది ఆ మాట? సార్, నా ప్రభువుని ఎంతగా ప్రేమించిందో, ఎంత ఏడ్చింది చూసారా. యేసు ప్రభు వారు సెలవు వేసి ఆయన్ని సమాధి చేసేంత వరకు కూడా మగ్ధలేని మరియ అక్కడే ఉంది. శిష్యులు ఎవరు లేరు, అందరూ పారిపోయారు, ఒక్క యోహాను తప్ప. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు సంతోషించి ఆనందించి ఆయన ఏ భోజనం చేశారో ఆ భోజనం చేశారు వాళ్ళు. ఆయనను బట్టి వాళ్ళకి ఘనత వచ్చింది. తీరా సెలవు వేసే సమయంలో అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్క యోహాను మాత్రమే ప్రభుత్వం ఆ సెలవు దగ్గర ఉన్నాడు. అయితే ఆయన చనిపోయేంత వరకు, ఆయన సమాధి చేయబడేంత వరకు కూడా ఆఖరి నిమిషం వరకు మగ్ధలేని మరి అక్కడ. అంత మాత్రమే కాదు, 3వ దినాన ఆదివారం తెల్లవారుచుండగానే మరి అందరికంటే ముందుగా వచ్చిన స్త్రీ ఎవరంటే మగ్ధలేని మరియ. ప్రభువును ప్రేమించిన స్త్రీ. నా ప్రభువును, అయ్యో నా ప్రభు, ప్రభుని ఎంత ప్రేమించిందో. నా ప్రభువును ఎవరు? ప్రభువుగా యేసు ప్రభు వారిని ఆమె గుర్తించింది. ఆయన ప్రభు అంటే అర్థం ఏంటంటే, ప్రభు అంటే ప్రభుత్వం కింద, ఆయన ప్రభుత్వం కింద నేను ఉన్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వారి చట్టాలు వారి శాసనాలు మనం గౌరవించాల్సింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మనం ఉన్నాం. ప్రభుత్వం చేసే ప్రతి చట్టాన్ని, శాసనాన్ని ఆ ప్రభుత్వంలో ఉండే ప్రజలు దాన్ని అనుసరించాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారు నా ప్రభు అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ప్రభుత్వం కింద నేను ఉన్నాను. ఆయన చెప్పిన ప్రతి శాసనము, ప్రతి ఆజ్ఞను నేను నెరవేర్చేవాడే మరి ప్రభు. అందరూ రక్షింపబడ్డారు, కానీ అందరూ శిష్యులు గారు, అందరికీ ఆయన ప్రభు గారు. అర్థమైందా? అంటే అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ నీకు ప్రభు, నాకు ప్రభు అంటే ఆయన ప్రభుత్వాన్ని, ఆయన అధికారానికి మనం లోబడితే ఆయన ప్రభువుగా, అయితే నా ప్రభు అని చెప్పడం లాభం లేదు. నా ప్రభు అనేకులు అధినాలు చెప్తారు. ఇటు మాటలు కాదు, మన హృదయంలో, మన మనసులో ఆయన ప్రభుత్వాన్ని, ఆయన అధికారాన్ని గుర్తిరిగి సంపూర్ణంగా ఆయనకు లోబడటం. ఈ మగ్ధలేని మరి ఏం చేస్తుంటే యేసు ప్రభు వారిని ప్రేమించింది. నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్పింది. యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానం లేచిన తర్వాత అందరికంటే మొట్టమొదటి కనబడింది ఎవరికి? మగ్ధలేని మరియ. ఎందుకు ఆయన మగ్ధలేని మరియ కనబడ్డాడు? 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యముల వెళ్ళబట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడేది. ఎందుకు? ఆయనకు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు, వీరందరినీ కాదని యేసు ప్రభు వారు ఒక్క స్త్రీకి కనబడ్డాల ఉద్దేశం ఏంటి అంటే, ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడు కదా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. యేసు ప్రభు వారు ఆమెకు మొట్టమొదటిగా ఇంతమంది శిష్యులను కాదని, ఇంతమందిని కాదని, మరి ఎంతో మంది ప్రభువును వెంబడించే వాళ్ళు ఉన్న ఆ కాలంలో ఒక మగ్ధలేని మరియకు ముందుకు ఎందుకు కనబడిందంటే, ఆమె ప్రభువును ప్రేమించింది, ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసాన్ని ఆమె విశ్వాసాన్ని ఆయన ఘనపరిచాడు. నువ్వు ప్రభువును ఘనపరిస్తే, కాబట్టి ప్రభువును ప్రేమించిన స్త్రీ. యేసు ప్రభు వారు లేచిన తర్వాత మొదటి రోజు 5 ప్రత్యక్షతలు ఉన్నాయని మీకు చెప్పాను. ఇది
మరి ఎప్పుడు ఈస్టర్ రోజు చెప్తారు మీకు ఇవన్నీ. చాలా మంది చెప్పారు ఆ విషయం, వాళ్ళకి తెలియదు. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు అంటే ఎన్నిసార్లు, మొదటి రోజే వెరీ ఫస్ట్ డే ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు? 5 సార్లు. నేను చెప్తాను. మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యాడు, అది మొదటిది. రెండవదిగా ఇద్దరు స్త్రీలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆ సంగతి విన్న స్త్రీలు శిష్యులకు చెప్పాలని వారు పరిగెత్తుంటే యేసుప్రభువు వారికి ప్రత్యక్షమై వారికి శుభమని చెప్పాడు. స్త్రీలకు కనబడ్డాడు, అది రెండవది. ఇక మూడవది, ఆయన మధ్యాహ్నం వేళ పేతురునకు కనబడనని సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, తర్వాత 1 కొరింథీ 15లో కూడా ఉంది. కాబట్టి మధ్యాహ్నం వేళ ఎప్పుడో ఆ రోజున వెరీ ఫస్ట్ డే పేతురు కేఫాకు కనబడిన మాట ఉంది, అది సువార్తలు కూడా ఆయన కనబడిన ఉంది, అది మూడవది. నాలుగవది, ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులకు ఆయన కనబడ్డాడు, అది సాయంకాలం వేళ. ఐదవది, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి ఆ శిష్యులు భయపడి తలుపులు వేసుకొని యేసుప్రభువును సెలవు వేశారు. ఆయన వెంబడి మనం ఉన్నాం, అందరూ మనల్ని గుర్తుపడతారు, ఇప్పుడు మనల్ని చంపేస్తారని చెప్పి భయపడి దాక్కొని తలుపులు వేసుకొని లోపల కూర్చున్నప్పుడు యేసుప్రభువు వారు గోడలోంచి దబల్లో లోపలికి వచ్చేసి యేసుప్రభువు వారు మీకు శుభం కలుగును గాక అని చెప్పి వారికి పక్కల చేతులు చూపించాడు, పక్కలు చూపించాడు, సంతోషించారు, ఆత్మను పొందారు. ఇవన్నీ మనం యోహాను 20లో చూస్తాం. 5 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు మొదటి రోజే. అందులో తాను లేచిన తర్వాత పునరుత్థాన యేసును చూసిన మొదటి స్త్రీ ఎవరంటే మగ్దలేని మరియ. ఎందుకు ఆ మగ్దలేని మరియ కనపడ్డాడు? కారణం ఏంటంటే ఆ విశ్వాసము ఎంతో గొప్పది. ప్రభువును ప్రేమించిన వారిని, ప్రభువునందు అచంచలమైన విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. వారికి మేలు చేయక మానదు. కాబట్టి మగ్దలేని మరియ ద్వారా మరి ఏం చూస్తున్నామంటే ఆమె మరి స్వస్థపరచబడిన స్త్రీ, మొదటిది దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. రెండవది, రక్షింపబడిన స్త్రీ, ఆత్మ రక్షించబడింది. మూడవది, తన యొక్క ఆస్తి చేత ఉపచారం చేసిన స్త్రీ. నాలుగవది, ఆస్తి మాత్రమే కాదు, ప్రభువును వెంబడించి ఆమె ఎన్నోసార్లు వెంబడించింది. ప్రభువుకు ఆయన శిష్యులకు ఉపచారం చేసిన స్త్రీ, పరిచర్య చేసిన స్త్రీ. ఆ తర్వాత నాలుగవది, ఆమె ఏం చేసిందంటే ప్రభువును ప్రేమించిన స్త్రీ, ప్రభువును రబ్బీ అని పిలుస్తున్నాను. యేసుప్రభు మరియాని పిలవగానే ఆమె గుండె నిండా ఎంతో సంతోషమై ఆ మరియాని పిలుపు, ప్రభువు పిలిచిన పిలుపు. ఎప్పుడైనా ప్రభు మరియాని పిలిచేవాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత మరియాని పిలవగానే ప్రభువుని అని చెప్పింది. ప్రభువును ప్రేమించిన స్త్రీ. ఐదవది, ప్రభువునందు విశ్వాసం ఉంచిన స్త్రీ. అందుకని యేసుప్రభు వారు ఆమెకు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడు. మగ్దలేని మరియ ద్వారా ఈ సంగతులను నేర్చుకోవాలి. మనం కూడా ప్రభు ద్వారా స్వస్థ పొందాలి, మనం కూడా ప్రభు ద్వారా రక్షణ పొందాలి, మనం కూడా ప్రభువునకు ఉపచారం చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి, మనం కూడా మన ఆస్తి కానుకల మందిరానికి దేవుని సేవకి ఇవ్వాలి. అదేవిధంగా మగ్దలేని మరియలో మనం కూడా ప్రభువును ప్రేమించాలి. మగ్దలేని మరియలో ప్రభువుని వేళ మనం చంచలమైన విశ్వాసాన్ని కనబరచాలి. అప్పుడు మనము, మన కుటుంబాలు, మన జీవితాలు ధన్యమవుతాయి. మన ద్వారా అనేకులు పురుగొల్పబడతారు. దేవుడి వాక్యమును దీవించుకుంటారు.